అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈ రోజు నుండి వీటి ధరలు భారీగా తగ్గింపు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయిల్ కంపెనీలు సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగించేలా వినిపించాయి. జూలై తర్వాత తొలిసారిగా దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఈ తగ్గుదల కనిపించింది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ సిలిండర్ ధరలలో చివరిసారిగా తగ్గింపు మార్చి 2024లోని హోలీకి ముందు కనిపించింది. దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను నెల మొదటి తేదీన అప్డేట్ చేస్తాయి. 2025 మొదటి నెలలో డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోసం ఎంత చెల్లించాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. గృహ గ్యాస్ సిలిండర్ల ధరలు. IOCL డేటా ప్రకారం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. దేశంలోని 4 మహానగరాలలో నివసించే వ్యక్తులు చివరిగా మార్చి 9, 2024న అప్డేట్ చేసిన ధరలనే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు 100కు తగ్గించాయి. ఆ తర్వాత LPG గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలోని 803, కలకత్తాలోని 829, ముంబైలోని 802, చెన్నైలోని 818కి చేరింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పతనం. మరోవైపు దాదాపు 6 నెలల తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు 14.5 స్వల్పంగా తగ్గి 1804గా మారింది. కోలకత్తాలోని 16 తగ్గింది. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు 1911కి చేరుకుంది. ముంబైలోని 15 తగ్గిన తర్వాత ధర 1756గా మారింది. చెన్నైలో 14.5 పతనంగా కాక సిలిండర్ ధర 1966గా ఉంది.